వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాపం దివ్యల మాధురి దువ్వాడ షాక్ మామూలుగా లేదు అసలు. నా సీనుని కిడ్నాప్ చేసేశారు, నా సీనుని అరెస్ట్ చేసేశారు, ఎన్కౌంటర్ చేసేస్తారేమో ఎక్కడికన్నా తీసుకెళ్ళి అంటూ నిన్న హల్చల్ చేసి ఇక మామూలుగా కాదు, మాకు చెప్పాలి పోలీసులు, మాకు తెలియజేయాల్సిందే ఇది అని చెప్పి గోల చేస్తే చివరికి పోలీసులు చెప్పిన దానికి షాక్ అయ్యి ఇప్పుడు ఏం మాట్లాడాలో లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు దివ్యల మాధురి సహచరి. దువ్వాడ శ్రీనివాస్ సహచరి దివ్యల మాధురి ప్రస్తుతం షాక్లో ఉన్నారు. ఇప్పుడు ఆమెను కూడా అరెస్ట్ చేస్తారేమో డెఫినెట్గా, ఎందుకంటే నిన్న పనిగట్టుకుని మరి ప్రచారం చేశారు, అనుమానాలు వ్యక్తపరిచారు మీడియాలో వచ్చి. ఏంటి అంటే కిడ్నాప్ చేశారు, ఎన్కౌంటర్ చేసేస్తారని పోలీసుల మీద అపనింద. ఇంతకీ ఏమైందంటే నిన్న అనుకున్నట్టే జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, మన ఎమ్మెల్సీ గారు పరారీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి కేసు నమోదయ్యి విచారణకు రమ్మంటే మొదటి రోజు వెళ్ళారు, పూర్తి అవ్వలేదు. తర్వాత రమ్మన్నారు, నిన్న వెళ్లాల్సి వచ్చింది. కానీ నిన్న వెళ్లాల్సినటువంటి సమయానికి పిఏని మధ్యలో దింపేసి కారు డ్రైవ్ చేసుకుంటూ ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇదే పోలీసులు చెప్పారు. చివరికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది, ఏం తెలియట్లేదు అని చెప్పి. చివరాఖరికి తెలిసిందేంటో తెలుసా? పోలీసులు మొత్తం సిగ్నల్స్ ఇవన్నీ ట్రేస్ చేస్తూ ఉంటే ఆయన ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురంకి బయలుదేరి వెళ్ళారు. మధ్యలోనే అక్కడ ట్రేస్ అయ్యే సిగ్నల్స్. సో ఇప్పుడు మనోడు అక్కడికి వెళ్ళి 3 వారాలు టైం అడుగుతున్నాడు. నాకు 3 వారాలు టైం కావాలి దీనికి సంబంధించి రావడానికి, నాకు అనారోగ్య కారణాలు ఉన్నాయి, నేను వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలి, నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి లాయర్ తోటి పోలీసులకి మెసేజ్ పంపించాడు. సో అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో చేరాడు. ఇక తర్వాత పాపం మన దివ్యల మాధురి గారు కూడా ఏం చెప్పాలో తెలియక, అదేంటి మా సీన్ బాబు ఇలా మాట్లాడేశాడు, ఇప్పుడు నేను కూడా ఏం చెప్పాలి, ఎస్ ఆయనకి హెల్త్ బాగాలేదు అందుకనే అనారోగ్యంతో బరంపూర్ వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చేరారు అంటూ ప్లేట్ మార్చేసింది. మామూలు క్లైమాక్స్ కాదు, ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి సినిమా ట్విస్టులు కదా మొత్తానికి. అలాగే సినిమా కూడా ఏదో తీసినట్టున్నారు అప్పట్లో, ఇప్పుడు కొత్తగా ఇంకో సినిమా ఏదో తీస్తారట మా కార్తీక్ అన్నట్టు. ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి ఈ మాత్రం దానికి నిన్న పోలీసులను పట్టుకొని కిడ్నాప్ చేసేశారు, ఎన్కౌంటర్ చేసేశారు అని చెప్పి డ్రామాలు. పవన్ కళ్యాణ్ని ఎంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాడు తెలుసా? ఆ వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు దివ్యల మాధురి కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ వచ్చి ఆ మాటలకి అర్థాలు ఏమిటి, ఎందుకు అనాల్సి వచ్చింది అనేటువంటిది చెప్పగలుగుతారా? చెప్పరు. వీళ్ళకి చెప్పడానికి లేదు. ఓ పెద్ద ఇంకా ఇష్టం వచ్చినట్టు తొడగొట్టేశాడు అక్కడ. మొన్న అచ్చెన్నాయుడు గారి మీదను, తర్వాత రామ్మోహన్ నాయుడు మీద, అబ్బా కొడుకులు ఇద్దరిని కూడా నేను ఓడించి తీరతాను, ఇక్కడ ఏమనుకుంటున్నారు, ఈ రోజు నా వెనకాల అంత శక్తి ఉంది, ఇది ఉంది అని చెప్పి జబ్బలు జరుచుకుని మరి చెప్పేశాడు. తీరా పోలీస్ స్టేషన్కి ఒకసారి రండి సార్, చిన్న విచారణ ఉంది దీనికి సంబంధించి, మీరు చేసిన వ్యాఖ్యల మీద చెప్పండి అని పిలిస్తే అబ్బే లేదు, పక్క రాష్ట్రానికి పారిపోవడమే. అదే ట్విస్టు. పక్క రాష్ట్రానికి పారిపోవడం, పిఏని పక్కన పెట్టేసి పోలీసుల మీద ఎన్కౌంటర్ చేసేస్తారు, కిడ్నాప్ చేసేశారు, నా సీన్ని అరెస్ట్ చేసేస్తారా, ఎక్కడున్నాడో చెప్పండి అంటూ పోలీస్ స్టేషన్ మీద ఘరావుకి వెళ్ళిపోవడం. నేను ఏమైనా పెద్ద విఐపీనా, నాకు ఇంతమంది సెక్యూరిటీ దేనికి అంటూ మాధురి అక్కడ డ్రామాలు. అసలు రాష్ట్రంలో ఎంత జుగుప్సాకరంగా ఉంది అంటే వీళ్ళ ప్రవర్తన. ఒక పక్కన నవ్వుకుంటున్నారు, ఒక పక్కన అసహించుకుంటున్నారు, చీదరిస్తున్నారు. వీళ్ళు అసలు మనుషులైనా ఏంటి, మరీ ఇంత బరితెగించి ఏంటిది అని ఏం చేయాలి వీళ్ళని? పోలీసులు అయితే డెఫినెట్గా ఇప్పుడు కేసు పెట్టాల్సిందే, నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే నిన్న నోటీస్ ఇచ్చిన దానికే పారిపోయిన తర్వాత ఎన్కౌంటర్ చేసేస్తారు, కిడ్నాప్ చేసేసారని ఆరోపణలు చేసిన దానికి ఖచ్చితంగా పోలీసులు వీళ్ళకి నోటీసులు ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిందే. తప్పుడు ప్రచారం చేసినందుకు దాని మీద కూడా కేసు నమోదు చేయాల్సిందే. ఇక దువ్వాడ శ్రీనివాస్ హాస్పిటల్లో చేరిపోయాడు అన్నటువంటిది, ఎందుకు, ఏం హెల్త్ బాగాలేదు ఏంటో, అదేదో శ్రీకాకుళంలోనే చేయించుకోవచ్చుగా హాస్పిటల్కి వెళ్ళి. ఏ హాస్పిటల్లో ఇచ్చినా ఏం చేసినా కానీ వాళ్ళు అక్కడ ఇదే చెప్తారు కదా, హెల్త్ బాగాలేదండి, 3 వారాలు విశ్రాంతి కావాలని. మరి 3 వారాల పాటు విశ్రాంతి కావాల్సినటువంటి రోగం ఏమొచ్చిందో, అసలే పాపం రేపో మాపో విడాకులు తీసుకోవాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. సరే, ఆ తర్వాత ప్రస్తుతం మనకు అవసరం లేదనుకోండి. మరి ఇప్పుడు లాస్ట్లో తెలియాల్సింది ఏంటంటే దివ్యల మాధురి గారిని ఇన్వెస్టిగేట్ చేయాలి. దువ్వాడ శ్రీనివాస్ పారిపోవడం వెనక స్కెచ్ చేసింది ఆవిడేనా? వాళ్ళిద్దరికీ తెలిసే ఇదంతా జరిగింది. డైవర్షన్ కోసం ఆవిడ వచ్చి పోలీసుల మీద అభాండాలు వేసింది కాబట్టి శ్రీకాకుళం ఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని కూర్చోబెట్టి వాళ్ళదైనటువంటి తరహాలో ప్రశ్నించి సమాధానాలు రాబట్టాలి. ఎందుకంటే తప్పు చేసేవాడే పారిపోతాడనేటువంటి సామెత ఉంది చూసారా, అలాగా తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు పరారైపోతున్నాడు. తొడగొట్టినటువంటి సింహం ఈరోజు పిల్లి పిల్లలాగా టీం అని పారిపోయింది. అది వాళ్ళ స్టేచర్. అక్కడ ఏమన్నా అంటే నా వెనకాల శక్తులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఎందుకు వచ్చింది? డ్రామాలు ఆడడం తప్ప. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది ముందు నుంచి చెప్తున్నటువంటిది.
లేదు మేము నోటి విరేచనాలు చేసుకుంటాం, మేము ఇలాగే మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తాం ఇది అంటే పోలీసులు వారి పని వారు సక్రమంగా నెరవేరుస్తారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ దానికి మేము డ్రామాలు ఆడతాం ఇది అంటే చట్ట పరిధి ఇంకా పెరుగుతుంది, కఠినంగా మారుతుంది. ఇక్కడేం సెంటిమెంట్లు ఉండవు, పట్టువిడుపులు అస్సలు ఉండవు. పోలీసుల మీదనే టార్గెట్ చేసి పోలీసులనే మేము బ్లేమ్ చేస్తాం, మమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికే వచ్చారు అనేటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేద్దామని ట్రై చేసినటువంటి దివ్యల మాధురి గారికి రేపన్న రోజు 7 ఓట్స్ లెక్క పెట్టాల్సినటువంటి సందర్భం ఖచ్చితంగా దీంట్లో వచ్చి తీరుతుంది. ఇది అతిశయోక్తి కానే కాదు. ఇదంతా కూడా డెలిబరేట్గా పోలీసుల్ని ఒక వ్యవస్థీకృతంగా వాళ్ళ ఇమేజ్ని తగ్గించడానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాసెస్లో ఇది కూడా ఒకటి. సో పాపం మనోడు బరంపురంలో అంటే అక్కడ మనం బరంపురం అని చెప్పి ఎవడన్నా ఉన్నట్టున్నాడు, అటు సపోర్ట్ తీసుకోవడం కోసం బరంపురం వెళ్ళిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. అదే పాపం ఆవిడ కూడా ప్లేట్ ఫిరాయించేశారు పిల్లిలా పారిపోయి. ఇది దీనికి సంబంధించినటువంటి డ్రామా హిస్టరీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.